రైట్. యోగేష్ గారు ఒక్క నిమిషం. పట్టాభి గారు, ఈ ఎపిసోడ్ మొత్తం మనం చూస్తే అలిగేషన్స్ చాలా పెద్ద ఎత్తున వచ్చినాయి. అప్పుడు ఈ అభ్యర్థులు ఎవరైతే ఇవాళ కోర్టుకు వెళ్ళారో, ఎవరైతే యూపీఎస్సీ కూడా రాశారో, వీళ్ళంతా ఆ రోజు నుంచి వీళ్ళు మార్క్స్ చేసిన విధానాన్ని కానీ లేకపోతే బోర్డును కానీ చాలా తీవ్రంగా తప్పుపడుతూ వచ్చారు. ఆన్ టాప్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఉదయ్ భాస్కర్ గారిని ఎన్ని రకాలుగా డార్క్లో పెట్టాలో అన్ని రకాలుగా డార్క్లో పెట్టడం, ఆయనకి కనీసం అటెండర్ను కూడా లేకుండా చేయడం, ఆయన గదిలోకి ఎవరు వెళ్లకుండా చేయడం, ఆయన చుట్టూ ఆయన లోపల బయట అన్ని కెమెరాలు పెట్టడం, ఎవ్రీథింగ్. ఏపీపీఎస్సీ చైర్మన్ టాయిలెట్కి వెళ్తే కూడా వీళ్ళు చూసేలాగా అరేంజ్ చేసుకున్న పరిస్థితిని మనం చూసాం. అలాగే ఇప్పుడు లాయర్ గారు చెప్పినట్టుగా ఆన్సర్ షీట్స్ మీద మార్కులు వేయకుండా ఎక్సెల్ షీట్స్ మీద వేయడం, ఇలాంటివన్నీ. సో ఇవాళ 6 యూపీఎస్సీకి సెలెక్ట్ అయినారు, ఏపీపీఎస్సీ గ్రూప్కి సెలెక్ట్ కాలేదు. సో వాట్ డస్ ఇట్ ఇండికేట్స్? వెంకటకృష్ణ గారు, గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా నమస్కారం. ఇది అంటే అత్యంత బాధాకరమైనటువంటి అంశం వెంకటకృష్ణ గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాగూ కొత్తగా ఉద్యోగ కల్పన అనేది పూర్తిగా అటకెక్కిపోయింది. ఈయన గారు నేను నిరుద్యోగం అనేదే లేకుండా చేస్తాను, కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎన్నో కబుర్లే పోట్లు వేయించుకుని ఇవాళ డిగ్రీ కానివ్వండి లేకపోతే ఇంజనీరింగ్ కానివ్వండి గ్రాడ్యుయేట్స్ ఎవరు బయటకు వచ్చిన ఉద్యోగాలు దొరకనటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో గతంలో మా ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో, ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే ఉందో, దాదాపుగా మరి 169 పోస్టులకి సంబంధించి ఇచ్చినటువంటి 167 వేకెన్సీస్ అండి. 31/12/2018 తెలుగుదేశం పార్టీ హయాంలో నోటిఫికేషన్ నెంబర్ 27/2018 మేము విడుదల చేసాం. మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వేకెన్సీస్ భర్తీ చేయడం కోసం ఆ నోటిఫికేషన్ కి సంబంధించి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటి నియామకాలకు సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ లో భారీగా అవకతవకలకు పాల్పడి పూర్తిగా కూడా తమ అనుకూలమైనటువంటి వారికి కట్టబట్టే ప్రయత్నాల్లో భాగంగా కోట్లాది రూపాయలకి అమ్ముకునే ప్రయత్నాల్లో భాగంగా అనేక రకాలైనటువంటి అవకతవకలకు పాల్పడ్డారు. ఇవాళ మనం ఒకసారి పరిస్థితి కనుక గమనిస్తే వీకే గారు, ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డి ప్రభుత్వం పాల్పడినటువంటి అవకతవకలకి బలైపోయినటువంటి అనేక మంది మెరిటోరియస్ స్టూడెంట్స్ అండ్ ఏపీపీఎస్సీని పాపం కొన్ని నెలల పాటు ఎంతో శ్రమించి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాసి వీళ్ళ అవినీతికి బలైపోయినటువంటి క్యాండిడేట్స్ 6 ఇవాళ సివిల్స్ కి సెలెక్ట్ అయ్యారు సార్. ఇవాళ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్స్ కంటే సివిల్స్ ఎగ్జామినేషన్ ఇంకా టఫ్, ఇంకా కూడా ఎక్కువగా కష్టపడాలి, పోటీ కూడా ఎక్కువ ఉంటుంది. అటువంటిది ఏపీపీఎస్సీలో పాపం బలైపోయినటువంటి విద్యార్థులు, ఉదాహరణకి మనం సంజన సివిల్స్ లో ఈ రోజున 207వ ర్యాంకు, ఇవాళ జగన్ రెడ్డి అవినీతికి బలైపోయినటువంటి బిఏపురెడ్డి చైతన్య సివిల్స్ లో 604వ ర్యాంకు, అదే విధంగా మరి ఇక్కడ బలైపోయినటువంటి యశ్వంత్ కి సివిల్స్ లో 93వ ర్యాంకు, అదే విధంగా సాహిత్యకి సివిల్స్ లో 647వ ర్యాంకు, జగత్ సాయికి 32వ ర్యాంకు, వసంత్ కుమార్ కి 170వ ర్యాంకు. ఆ రకంగా ఇవాళ జగన్ రెడ్డి యొక్క అవినీతికి ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో జగన్ రెడ్డి పుణ్యాన బలైపోయినటువంటి 6 మంచి ర్యాంకులు సాధించుకుని ఇవాళ సివిల్స్ లో సెలెక్ట్ అయ్యారంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి ప్రభుత్వం. ఎంతమంది మెరిటోరియస్ విద్యార్థుల భవిష్యత్తు ఆడుకున్నారు సార్. నాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వాలి వీకే గారు, ఎందుకంటే నేను ఇవాళ చాలా క్లియర్ గా జరిగినటువంటి అంశాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలకి చెప్పదలుచుకున్నా. ఒక్కసారి మనం ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళితే, ఏదైతే మేము నోటిఫికేషన్ ఇచ్చామో ఆ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఒక్కసారి మనం ఫ్యాక్ట్స్ పరిశీలిస్తే వీకే గారు, దీనిలో దాదాపుగా 1,14,000 మంది అప్లై చేశారండి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కి. 58,589 మంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ రాశారు, కండక్టెడ్ ఆన్ 26/5/2019. ఆ తర్వాత 8,351 మంది రిటర్న్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయ్యారు. ఆ తర్వాత హైకోర్టు డైరెక్షన్ తో ఇంకా 1,327 మందిని యాడ్ చేసి 9,678 మంది క్వాలిఫై అయినట్టు వర్ పిక్డ్ అప్ ఫర్ ది మెయిన్ ఎగ్జామ్ అండి, ప్రిలిమినరీ ఎగ్జామ్ నుంచి. ఈ 9,678 మందిలో 326 క్యాండిడేట్స్ ని ఇంటర్వ్యూస్ పిలిచారు. ఇక్కడే మొత్తం వ్యవహారం అంతా బెడిసికొట్టింది. ఎప్పుడైతే ఈ మెయిన్ ఎగ్జామ్స్ కి సంబంధించినటువంటి ఫలితాలు బయటకు వచ్చి క్యాండిడేట్స్ ని ఇంటర్వ్యూస్ కి పిలిచారో
అప్పుడు అనేక మంది క్యాండిడేట్స్ ఎవరైతే ఈ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా దీనిలో డిజిటల్ ఇవాల్యుయేషన్ అనే పద్ధతిని ఏదైతే తీసుకొచ్చారో గ్రూప్ 1 మూల్యాంకనంపై అభ్యంతరం, ఇవాళ ఇవి ఆ రోజున వచ్చినటువంటి పత్రికా కథనాలు కూడా. అంటే అకస్మాత్తుగా ఈ డిజిటల్ ఇవాల్యుయేషన్ అనే సిస్టమ్ ను తీసుకొచ్చి భారీగా అవకతవకలు పాల్పడినటువంటి అంశాన్ని అనేక మంది ఈ అభ్యర్థులు తెర మీదకి తీసుకురావటం, గ్రూప్ 1 మెయిన్ లో అక్రమాలు, అదే విధంగా ఇంటర్వ్యూలపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. అంటే ఎప్పుడైతే ఈ డిజిటల్ ఇవాల్యుయేషన్ కానివ్వండి అనేక రకాలైనటువంటి అవకతవకలు పాల్పడ్డారు, వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో అనేక అంశాలని ఈ క్యాండిడేట్స్ ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కోర్టుకి ఇచ్చినటువంటి పిటిషన్ లో వాళ్ళు చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది వికే గారు. ఇది దీనికంటే ముందే ఒక విషయాన్ని నేను తెలియజేయాలి. ఇందాక మీరు చెప్పారు ఏపీపీఎస్సీ చైర్మన్ గా ఉన్నటువంటి ఉదయ్ భాస్కర్ గారిని ఎన్ని కష్టాలు పెట్టారో, ఆయన అసలు ఈ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఏ రకంగా అడ్డుకున్నారో, దానికి గాను పిఎస్ఆర్ ఆంజనేయులు పి సీతారామాంజనేయులు అనే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ని 1/10/2019 ఏపీపీఎస్సీకి సెక్రటరీగా తీసుకొచ్చారు సార్. ఏపీపీఎస్సీకి సీతారామాంజనేయులు గారిని సెక్రటరీగా తీసుకొచ్చి పూర్తిగా ఆయన అడ్డం పెట్టుకుని చైర్మన్ గారిని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పాలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇవన్నీ గమనించిన తర్వాత చైర్మన్ గారు హైకోర్టును కూడా ఆశ్రయించారండి. హైకోర్టును ఆశ్రయిస్తే డిసెంబర్ 24, 2019 హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, మీరు చైర్మన్ ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్తూ, ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్ విత్ ద అఫీషియల్ డ్యూటీస్ ఆఫ్ ది చైర్మన్ ద పిటిషనర్ మే లాడ్జ్ రిపోర్ట్ విత్ ద కన్సర్న్డ్ పోలీస్ స్టేషన్. మరి సెక్రటరీగా ఎవరినైతే సీతారామాంజనేయులు గారు తీసుకొచ్చారో ఆయన కనుక ఉదయ్ భాస్కర్ గారు విధులకు ఆటంకాన్ని కలిస్తే మీరు పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయొచ్చని హైకోర్టు కూడా ఉదయ్ భాస్కర్ గారు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది. ఈ బ్యాక్ డ్రాప్ లో ఈ క్యాండిడేట్స్ అందరూ ఫైల్ చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో వికే గారు, దానిలో అనేక రకాలైనటువంటి అంశాలు ప్రస్తావించారు సార్. ఇవాళ ఎందుకంటే ఇవాళ జడ్జిమెంట్ కి రిజర్వ్ అయి ఉన్నా కూడా మనం వాళ్ళ పిటిషన్ లో ఫైల్ చేసినటువంటి అంశాలు మనం చర్చించుకోవచ్చు, దానికే అభ్యంతరం లేదు. దానిలో చాలా క్లియర్ గా వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ సెక్రటరీగా తీసుకొచ్చినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు పాల్పడినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో ఏపీపీఎస్సీ అలౌడ్ 1:57 టు ద మెయిన్ ఎగ్జామ్స్ ఇన్స్టెడ్ ఆఫ్ 1:50. అంటే రేషియోని మార్చేశారండి, 1:50 నుంచి 1:57 కింద మార్చేశారు. 3 sets ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ యూస్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఈచ్ పేపర్. ఒక్కొక్క పేపర్ కి 3 సెట్లు ప్రిపేర్ చేసే పద్ధతి ఉంటే జస్ట్ బిఫోర్ ద నౌ ఓన్లీ 1 set ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఇస్ ప్రిపేర్డ్ అండి. 3 సెట్లు క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేసి ఎగ్జామినేషన్ ముందు ఒకటి దానిలో నుంచి తీసుకునే విధానాన్ని పక్కన పెట్టి ఒకే సెట్ ప్రిపేర్ చేశారు. ఈచ్ క్వశ్చన్ పేపర్ షుడ్ బి ఫైనలైజ్డ్ బై చైర్మన్. బట్ నౌ 5th రెస్పాండెంట్ అంటే ఇవాళ అవుట్ సోర్సింగ్ చేశారండి. డిజిటల్ ఇవాల్యుయేషన్ అనేది టీసీఎస్ అనే సంస్థను తీసుకొచ్చి వాళ్ళకి పూర్తిగా కట్టబెట్టేశారు. ఇంత ముందు క్వశ్చన్ పేపర్స్ యూస్ టు బి స్టోర్డ్ ఇన్ కలెక్టర్ ఆఫీస్ స్ట్రాంగ్ రూమ్, బట్ నౌ ద ఎంటైర్ ప్రాసెస్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ టీసీఎస్ విచ్ ఈస్ ఏ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ. కలెక్టర్ స్ట్రాంగ్ రూమ్ లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ ని టీసీఎస్ చేతిలోకి వెళ్ళిపోయాయి. ఎగ్జామ్ సెంటర్ షుడ్ బి సెలెక్టెడ్ బై చైర్మన్ గతంలో, బట్ నౌ టీసీఎస్ ఈస్ డూయింగ్ ద జాబ్. ఫిజికల్ క్వశ్చన్ అదేవిధంగా డిజిటల్ ఇవాల్యుయేషన్ వాస్ డన్ ఇన్స్టెడ్ ఆఫ్ మాన్యువల్ ఇవాల్యుయేషన్. ఇవాల్యుయేషన్ వాజ్ నాట్ విత్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఏపీపీఎస్సీ. ఇట్లా అనేక రకాలైనటువంటి డీవియేషన్స్. అది 3 సెట్ల క్వశ్చన్ పేపర్ విధానానికి స్వస్తి చెప్పి ఒక సెట్ తీసుకురావటం కానివ్వండి, కలెక్టర్ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాల్సినటువంటి క్వశ్చన్ పేపర్లు టీసీఎస్ దగ్గరికి వెళ్ళటం కానివ్వండి, చైర్మన్ పాత్రని పూర్తిగా కోత పెట్టడం కానివ్వండి, డిజిటల్ ఇవాల్యుయేషన్ కి పూర్తిగా స్వస్తి పలకటం కానివ్వండి, ఇటువంటి అనేక రకాలైనటువంటి అవకతవకలకి పాల్పడ్డాడు ఏపీపీఎస్సీ సెక్రటరీగా వచ్చినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు. ఏపీపీఎస్సీ ఇవాళ మిగతా సభ్యులు అని చెప్పి చాలా క్లియర్ గా దీనిలో మెన్షన్ చేస్తారు. ఒక్క నిమిషం సార్ వికే గారు, నేను ఒక్క 2 minutes ఇవ్వండి సార్. సిబిఐ ఎంక్వైరీని కూడా డిమాండ్ చేశారు సార్. అదే విధంగా వాళ్ళు ఇంకొకటి కూడా వాళ్ళు మెన్షన్ చేశారు కొన్ని పాయింట్స్. ఏ చైర్మన్ హూ ఇస్ ఏ కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఇస్ టోటలీ కెప్ట్ అవుట్ ఆఫ్ ది ఎంటైర్ ప్రాసెస్. అదే విధంగా మాస్టర్ రికార్డ్ అండి, ద మాస్టర్ రికార్డ్ సెంట్ బై టీసీఎస్ ఈస్ టోటలీ చేంజ్డ్. మాస్టర్ రికార్డ్ ని కూడా ఈ సీతారామాంజనేయులు గారు మార్చేశారు. అదే విధంగా కొన్ని హాల్ టికెట్స్ కి సంబంధించి ఎగ్జామినేషన్ సెంటర్స్ మార్చేశారు. ఈ విధంగా దాదాపు 15-20 రకాల అవకతవకలకు ఏదైతే ఏపీపీఎస్సీ లో ఉన్నటువంటి సెక్రటరీ మెంబర్స్ పాల్పడ్డారో చాలా స్పష్టంగా వాళ్ళ పిటిషన్ లో నమోదు చేశారు సార్. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాలి. ఏపీపీఎస్సీ మెంబర్స్ ఎవరో తెలుసా వికే గారు? ఎంత గొప్ప గొప్ప వాళ్ళని అపాయింట్ చేశారంటే మన జగనన్న గారు, సోనీవుడ్ గారు అని చెప్పి ఒక పాస్టర్ గారండి. ఆయన పైన ఇవాళ ఎన్ని కేసులు అంటే ఈ సోనీవుడ్ అనే అది వెళ్దాం
వెళ్దాం. నెక్స్ట్ మెంబర్స్ ఎవరున్నారు, చైర్మన్ ఎందుకు పక్కన పెట్టారు, సెక్రటరీ ఎలాంటి రోల్ ప్లే చేశారు అనేది మనం నెక్స్ట్ లెవెల్ వెళ్దాం. నేను ఒక్క పాయింట్ చెప్పి ముగిస్తాను సార్. ఈ రకంగా ఇటువంటి అనేక అవకతవకలకు సంబంధించి ప్రస్తావన చేసి న్యాయం కోరుతూ కోర్టుకు వెళ్లారు. ఆ సందర్భంలో మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు కూడా ఈ క్యాండిడేట్స్ అందరితో మాట్లాడి గవర్నర్ గారికి కూడా లేఖ రాశారు. ఇంకొక అత్యంత దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే సార్, ఈ క్యాండిడేట్స్ అందరూ వీళ్ళ ఆన్సర్ షీట్స్ ని, ఎందుకంటే ఈ ఎవాల్యుయేషన్ మీద మాకు అనేక అనుమానాలు ఉన్నాయి, ఈ ఆన్సర్ షీట్స్ ని మా కాపీస్ అందించండి అని చెప్పి ఆర్టీఐ యాక్ట్ ప్రకారం ఏపీపీఎస్సీని అడిగారు సార్. అట్లా అడిగే హక్కు కూడా ఉందండి. గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఇట్ ఈస్ పర్టినెంట్ టు మెన్షన్ that evaluated answer scripts do not fall under section 8 and they have to be provided under RTI Act అని చెప్పి గతంలో ఇచ్చినటువంటి సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆ కేసు సంబంధించినటువంటి తీర్పు కూడా వాళ్ళు ఎన్క్లోజ్ చేసి ఆర్టీఐ ప్రకారం అడిగితే వాళ్ళు సింపుల్ గా ఏమైనా ఆన్సర్ ఇచ్చారో తెలుసా సార్? ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ that the requested information is confidential in nature, hence it is denied. సమాచార హక్కు చట్టం ద్వారా క్యాండిడేట్స్ అందరూ మాకు ఇవాల్యుయేషన్ మీద అనుమానాలు ఉన్నాయి, మా ఆన్సర్ షీట్స్ ని మాకు ఇవ్వండి అని చెప్పి సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ని కోట్ చేసి అడిగినా కూడా ఏపీపీఎస్సీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు సార్? అంటే వీళ్ళు దిక్కుమాలిన పనులు, చేయకూడని పనులు చేశారనే కదా ఆ రకంగా చేశారు. ఆ రకంగా కొన్ని వేల మంది విద్యార్థుల అభ్యర్థుల జీవితాలతో ఆటలాడుకుని ఇవాళ వాళ్ళ భవిష్యత్తుని సర్వనాశనం చేసి ఇవాళ కోర్టుల చుట్టూ తిరిగే విధంగా చేసినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి. క్యాండిడేట్స్ వాళ్ళ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ రాసి ఇవాళ 6 అత్యుత్తమైనటువంటి ర్యాంకులు తీసుకున్నారంటే ఏమనాలి సార్? ఇక్కడ ఒక్క లైన్ కూడా చెప్పి నేను ముగిస్తా వీకే గారు. వీళ్ళు ఫైల్ చేసినటువంటి పిటిషన్ కి సార్ ఏపీపీఎస్సీ వాళ్ళు ఒక కౌంటర్ కూడా దాఖలు చేశారు సార్. ఒక కౌంటర్ అదే దానిలో నాకు నిజంగా ఎంత అదే అంటే అది చదివిన తర్వాత ఐ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ సార్. దానిలో వాళ్ళ కౌంటర్ లో ఏమంటారంటే సార్, వాళ్ళు చెప్పినటువంటి కౌంటర్ లో ఇట్ ఈస్ ఫౌండ్ సమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ who were not qualified in the main examinations due to their lower merit in the written examination have approached the court అంతే మరి లోవర్ మెరిట్ అని డిసైడ్ చేస్తారు. ఇప్పుడు కాదు క్యాండిడేట్స్ ఇవాళ సివిల్ సర్వీసెస్ ఎట్లా పాస్ అయ్యారు వీకే గారు? ఇవాళ వీళ్ళ కౌంటర్ అఫిడవిట్ లో రాశారు కదా లోవర్ మెరిట్ అని చెప్పి. లోవర్ మెరిట్ క్యాండిడేట్స్ వాళ్ళు సివిల్ సర్వీసెస్ లో ర్యాంకులు తెచ్చుకుంటారా జాతీయ స్థాయిలో? అన్ని వ్యవస్థలు మేనేజ్ చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేశారేమో. ఇది ఒకటి అంతే కదా, అలాంటివి కూడా వస్తాయి, ఇంకా తొందర ఎందుకు. రైట్, లలిత్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్. మ్యూట్ లో ఉంది లలిత్ కుమార్ గారు, మ్యూట్ లో ఉంది. చెప్పండి వెంకటకృష్ణ గారు. రైట్, లలిత్ గారు ఇక్కడ ఏంటంటే నేను లాయర్ గారు చెప్పిన దాంట్లో ఒక దీంట్లో అడ్మిట్ చేస్తాను. ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్స్ రాసే టైంకి వాళ్ళ ఆ పర్ఫార్మెన్స్, వాళ్ళు ఆ రోజు రాసిన తీరు రిజల్ట్ మీద ఆధారపడి ఉండొచ్చు. డెఫినెట్గా దీనికంటే చాలా రెట్లు హై స్టాండర్డ్స్ ఉంటాయి యూపీఎస్సీకి, అది కరెక్ట్. కానీ గ్రూప్లో ఎందుకు రాలేదు అంటే ఇది కారణమై ఉండొచ్చు, ఇక్కడ జరిగిన అక్రమాలు, వాళ్ళు చేస్తున్న అలిగేషన్స్ కారణమై ఉండొచ్చు, లేదా వాళ్ళు ఆ రోజున సరిగా రాసి ఉండకపోవచ్చు అనేది కూడా పరిగణలోకి తీసుకుందాం. దాన్ని ఏమి పూర్తిగా ఏకపక్షంగా కొట్టిపారేయడానికి లేదు. కానీ వాళ్ళు చేసిన అలిగేషన్స్, వాళ్ళు కోర్టుకు వెళ్తూ వేసిన పిటిషన్లో చాలా క్లియర్గా చేసినవన్నీ కూడా ఎడ్యుకేషన్ మీద ఏ మాత్రం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఏ మాత్రం మినిమం అవగాహన ఉన్న వాళ్ళకైనా, లేకపోతే వాటిని గట్టిగా అవపోసన పట్టిన మీలాంటి వాళ్ళకైనా క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది ఇది చాలా పెద్ద అక్రమాలు జరిగాయి దీంట్లో అని.